విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా పలువురు పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ముందుగానే అప్రమత్తమైనటువంటి పోలీసులు వారిని కాంగ్రెస్ కార్యాలయం వద్ద అడ్డుకున్న పరిస్థితి. దీంతో కొద్దిసేపు అక్కడ తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరోవైపు చూసుకుంటే గనక ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఎదురుపడే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా కూడా అదనపు పోలీస్ బలగాలను మోహరించి రెండు వర్గాలను కూడా వేర్వేరు ప్రాంతాల్లో నిలిపిన పరిస్థితి. పోలీసుల జోక్యంతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతి భద్రతలను కాపాడారు. అక్కడ పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి లక్ష్మి సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్ రిపోర్ట్లో. లక్ష్మి. చందు, ఈరోజు విజయవాడలో మనం చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ రెండు పార్టీల నేతలు కూడా నిరసన కార్యక్రమాలు అనేది పిలుపునివ్వటం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటు బీజేపీ శ్రేణులు కనుక మనం చూసినట్లయితే ప్రధాని మోడీ నివాసాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించడాన్ని ఖండిస్తూ వీళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు విజయవాడలోని విజయ టాకీస్ నుంచి కూడా ర్యాలీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ర్యాలీ కార్యక్రమంతో వెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అయితే ముట్టడించే కార్యక్రమం అయితే చేపట్టారు. అప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ నేతలంతా కూడా కాంగ్రెస్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య అయితే తీవ్ర ఘర్షణ అనేది చోటు చేసుకుంది. కర్రలతో దాడి చేసుకున్నారు, ఒకరినొకరు వాటర్ బాటిల్స్ విసిరేసుకున్నారు, కోడిగుడ్డులతో దాడులు చేశారు. ఇట్లా చూసుకున్నట్లయితే ఇరు వర్గాలు కూడా చెప్పులతో సహా ఒకళ్ళ చెప్పులు తీసుకుని ఒకళ్ళు విసిరేసుకున్నారు. మొత్తం ఇదంతా కూడా ఒక తీవ్ర ఘర్షణ వాతావరణం, ఒక ఉద్రిక్త పరిస్థితులు అనేది మధ్యాహ్నం దాదాపు 1 గంట 12:30 1 గంట ప్రాంతంలో అయితే చోటు చేసుకున్నాయి. అయితే పోలీసులు అయితే పగడ్బందీగా అక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి వాళ్ళ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పాలి. అయితే చూసుకున్నట్లయితే బీజేపీ శ్రేణులు వచ్చి కాంగ్రెస్ కార్యాలయానికి ముట్టడిస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలనే పోలీసులు కొట్టారని చెప్పి కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులంతా కూడా మా కార్యకర్తలని కొట్టారు, మా కార్యకర్తలు చాలా మంది గాయాలు పాలయ్యారని కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి బీజేపీ మాధవ్ కూడా మాట్లాడుతూ మేము కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్ళలేదు, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడానికి మాత్రమే వెళ్ళాము, వాళ్లే మా పైన దాడికి వచ్చారని చెప్పి మాధవ్ అయితే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే పరిస్థితులన్నీ కూడా అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఒకంత ఉద్రిక్త వాతావరణం అనేది విజయవాడలో అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా ఎందుకంటే ఇటు సెంట్రల్ పార్టీలుగా ఉన్నాయి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ ఇరు పార్టీలు కూడా బహిరంగంగా రోడ్డు పైన దాడికి దిగిన పరిస్థితులు చూస్తే చాలా వరకు కూడా అక్కడంతా కూడా పరిస్థితి అదుపు తప్పిందేమో అన్నట్లుగా కొంచెం ఆ పరిస్థితి అయితే కనిపించింది. కానీ పోలీసులు అంతా చాలా అప్రమత్తంగా వ్యవహరించారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడంతో ఇటు వర్గాలని, ఇటు బీజేపీ వాళ్ళంతా, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దూరంగా ఉంచడంతో చాలా వరకు కూడా పరిస్థితిని అయితే త్వరగానే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. చందు. లక్ష్మి, థ్యాంక్ యూ.